అందరికీ నమస్కారం. టేస్ట్ ఆఫ్ టూ స్టేట్స్‌కి స్వాగతం. ఈరోజు ఒక ట్రెడిషనల్ రెసిపీ చూపించబోతున్నాను. తెలంగాణ స్పెషల్ సర్వప్ప. సర్వపిండి అని కూడా అంటారు. దీనికోసం మిక్సీ జార్లోకి 6 లేదా 7 పచ్చిమిర్చిని తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ గల్లుప్పు వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. గల్లుప్పు బదులు నార్మల్ మెథడ్ సాల్ట్ కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు అదే జార్లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు మరీ మెత్తగా పేస్ట్గా చేసుకోకూడదండి. కాస్త పంటి కింద తగులుతుంటే బాగుంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ అదే జార్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ 3 రెడీ చేసి పెట్టుకుంటే మిగతా ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ రెసిపీకి ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఫ్రెష్గా చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ బియ్యపిండిని వేసుకోవాలి. నేనైతే కరెక్ట్గా 1 గ్లాస్కి తగ్గట్టుగా క్వాంటిటీ చూపిస్తున్నానండి. మీరు పిండి క్వాంటిటీ పెంచుకుంటే వేసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ పిండిలోకి 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇందాక గ్రైండ్ చేసుకున్న ఈ 3 వేసుకోవాలండి. ఇందులోకి పచ్చిమిర్చి కారాన్ని మాత్రం కాస్త తక్కువగా తీసుకోండి. పిల్లలున్నా లేదంటే కారం తక్కువగా తినేవాళ్ళున్నా కాస్త తగ్గించి వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్లోనూ అలాగే పచ్చిమిర్చిలోనూ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ని కాస్త చూసి వేసుకుంటూ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువైతే పిండి పలచబడుతుందండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండి టెక్స్చర్ ఈ విధంగా ఉంటే సర్వప్ప పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వెడల్పుగా ఉన్న పాత్ర కానీ లేదంటే మూకుడు కానీ తీసుకోవాలి. అందులోకి ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి. నార్మల్గా అయితే సర్వప్ప కోసం స్పెషల్గా పాత్రలు కూడా ఉంటాయి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక పిండి ముద్దని పాత్రకు తగ్గట్టుగా తీసుకోవాలండి. నాదైతే వెడల్పుగా ఉన్న పాత్ర కాబట్టి కాస్త ఎక్కువగానే పిండిని తీసుకున్నాను. మీరు చిన్న మూకుట్లో చేశారనుకోండి, పిండి కాస్త తక్కువగానే తీసుకోవాలి. ఇలా చేత్తో ఒకసారి అనుకున్నాక పాత్రలోకి వేసి చుట్టూ ఒత్తుకోవాలి. ఒకవైపు మందంగా ఒకవైపు పలుచగా లేకుండా ఈవెన్గా ఒత్తుకోవాలి. అప్పుడే సర్వప్ప పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి, ఇలా పాత్ర చుట్టూ చివర్లను కూడా సరి చేసుకుంటూ ఒత్తుకోవాలి. ఇలా ఈవెన్గా ఒత్తుకున్నాక మధ్యలో అలాగే చుట్టూ 5 లేదా 6 హోల్స్ పెట్టుకోవాలి. దానివల్ల క్రిస్పీగా ఉంటుంది. అలాగే అన్ని వైపులా సమానంగా ఫ్రై అవుతుంది. ఇలా హోల్స్ చేసుకున్నాక అందులోకి కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. నార్మల్గా అయితే సర్వప్పకి కాస్త ఎక్కువగానే ఆయిల్ యూజ్ అవుతుందండి. నేనైతే కొంచెం తగ్గించే చూపిస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు మరి కాస్త వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఆయిల్ని కూడా వేసుకున్నాక స్టవ్ మీద పెట్టి సిమ్లో కాల్చుకోవాలండి. మధ్య మధ్యలో అటు ఇటు కదుపుకుంటూ కాల్చుకోవాలి. ఒకే చోట ఫ్రై చేసామనుకోండి మధ్యలో మాడిపోతుంది, చుట్టూ పచ్చిగానే ఉంటుంది. ఇది కాలడానికి 5 నుండి 10 నిమిషాలు టైం పడుతుందండి. అలాగే దగ్గరుంటే గనక మధ్య మధ్యలో కాస్త మీడియం ఫ్లేమ్లో కూడా కాల్చుకోవచ్చు. చూడండి, 5 నిమిషాల తర్వాత మధ్యలో ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చింది అంటే ఫ్రై అయినట్టే. అలాగే మరొక్క నిమిషం పాటు చుట్టూ కూడా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది కాస్త చల్లారాకే సర్వ్ చేసుకోవాలి. వేడివేడిగా తీసారనుకోండి పాత్రకి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా సర్వప్ప రెడీ అయిపోయిందో. దీన్ని వేడివేడిగా అలాగే తినేయచ్చు, లేదంటే గడ్డ పెరుగు కానీ మామిడికాయ పచ్చడి కానీ నెయ్యితో కానీ దేంతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, అడుగు భాగంలో క్రిస్పీగా అలాగే పైన కాస్త సాఫ్ట్గా 2 రకాలుగా ఉండే ఈ సర్వప్పని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.